రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండని 58 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 59వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని, ఈ గ్రంథం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ గురు సాయినాథ మహారాజ్ కీ జయ. సాయినాథ సద్గురు ఏ దయనాయన. ఎక్కడి వరకు వచ్చాం రామాయణంలో? కుమార సంభవం ఆ కథ నడుస్తుంది. కృత్తికలకు అప్పచెప్పారు బాలుణ్ణి పెంచమని. ఆ కృత్తికలు కూడా ఆ శిశువు మా కుమారుడే అన్న భావంతో ఆయనకి పాలిచ్చారు. కార్తికేయుడు అని, అందుకే అనేక పేర్లు స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి. ఇప్పుడు దేవతలందరూ కూడా అతన్ని కార్తికేయుడని పిలిచి ఈ బాలుడు ముల్లోకాల్లో ప్రసిద్ధి పొందుతాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నారు. ఆ తర్వాత కృత్తికలు కాంతితో అగ్నిలాగా తేజరిల్లే ఆ బాలుణ్ణి స్నానం చేయించారు. ఇంకా గర్భోదకం నుండి కింద పడ్డాడు కాబట్టి అతన్ని స్కందుడు అని కూడా అన్నారు. ఆ తర్వాత కృత్తికల స్తనాల నుండి పాలు కారాయి. అతను 6 ముఖాలతో ఆ పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు. 6 దగ్గర 6 ముఖాలతో తాగాడు కాబట్టి. ఆ తర్వాత ఒక్కరోజు పాలు తాగడంతో రాక్షస సేన సమూహాన్ని జయించగలిగాట. అప్పుడు దేవతా గణాలన్నీ కూడా అగ్నిని ముందు పెట్టుకొని అక్కడికి వచ్చి అతన్ని దేవసేనా సమూహాలకి అధిపతిగా అభిషేకించారు. రామా, ఈ వృత్తాంతం ఉన్నదే, ఈ కుమారోత్పత్తి, కుమార సంభవం విస్తారంగా నేను చెప్పానయ్యా నీకు. ఎవరైతే ఈ వృత్తాంతాన్ని వింటారో వాళ్ళకి చిరాయువు కలుగుతుంది. వాళ్ళు కుమారులు మనుమలతో కూడిన వాళ్ళై తుదకి కుమారస్వామి ఉండే లోకానికి వెళ్తారు. ఫలశ్రుతి కూడా అయింది దీనిలో కూడా. ఆ తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, నాయన, ధర్మాత్ముడనే సగరుడు అనే రాజు అయోధ్యను పాలించేవాడయ్యా, ఆయనకి సంతానం లేదు. అందుచేత ఆయన సంతానేచ్ఛతోటి ఉన్నాడు పాపం. కేసిని అనే ఆమె సగరుడు యొక్క పెద్ద భార్య. ఆమె పరమ ధార్మికురాలు, సత్యభాషిణి కూడాను. ఇక సుమతి అనే ఆమె సగరుడు యొక్క రెండో భార్య. సగర మహారాజు ఒకసారి తన భార్యలు ఇరువురితో కలిసి హిమవత్ పర్వతం చేరి అక్కడ భృగు ప్రశ్రవణము అనే కొండపై తపస్సు చేశాడు. సంతానార్థి 3 ఏళ్ళు. మనకు చెప్తారు రామాయణ కథనే 24వ మహాయుగంలో అయిందట. ఇది మనం నడుస్తున్నది 28వ మహాయుగంలోని కలియుగం. అంటే 4 మహాయుగాల క్రితంది. అంటే వాళ్ళకి తపస్సు 100 ఏళ్ళు అంటే పెద్ద లెక్కలోది కాదు. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అని కూడా వస్తూ ఉంటుంది మనకు కదా. అప్పుడున్న వాళ్ళ ఆయు ప్రమాణము ఎక్కువే. వాళ్ళ యొక్క రాముడు ఎంతటి వాడంటే 12 తాడి చెట్లు ఎత్తని వాడని ఒక చోట మనం చదివాం కదా.
ఆ నూరేండ్లు తపస్సు చేసిన తర్వాత భృగు మహర్షి సగరుడికి వరం ఇచ్చాడు. ఆయన నీకు సంతానం కలుగుతుంది, విస్తారంగా కలుగుతుంది, సాటి లేని కీర్తి పొందుతావు అని. నీ భార్యల్లో ఒకతే వంశకర్త అయిన వాడిని కంటుంది, ఇంకొకటి 60,000 పుత్రుల్ని కంటుంది. విస్తారంగా అని చెప్పాడు కదా. ఆ తర్వాత ఆ రాజపుత్రికలు కూడా భార్యలతో కలిసి తపస్సు చేశాడని చెప్పుకున్నాం కదా. అప్పుడు వాళ్ళు అడిగారు, మాలో ఎవరు ఒక్క కుమారుడిని కంటుంది, ఎవరు బహుపుత్రులను కంటారు అని అడిగారు. అప్పుడు భృగు మహర్షి ఈ విషయంలో మీకు ఏది ఇష్టం అయితే ఆ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పేశాట. భృగు మహర్షి మాట విని కేసిని ఒక్క కుమారుడే చాలని కోరిందిట. అప్పుడు సుమతి మాత్రం 60,000 మంది కుమారుల్ని వరంగా పొందింది. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.